మీలో ఎంత మందికి ఈ ఫ్రూట్ నేమ్ తెలుసు చెప్పండి. ఇట్ గివ్స్ అ స్వీట్ స్మెల్ తెలుసా. అండ్ ఈ ఫ్రూట్ లో ఒక మ్యాజిక్ ఉంది తెలుసా. ఏంటంటే ఇది ఎప్పుడైతే ఫుల్లీ రైపన్ అయిపోతుందో దాని మటుకు అదే ఇలా. యాక్చువల్లీ వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ దీస్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ టు అవర్ చిల్డ్రన్. అబ్బా, ఇప్పుడు నాకు ఇన్ని ఇయర్స్ తర్వాత అయితే నాకు ఈ ఫ్రూట్ కనిపించింది. ఐ షుడ్ సీ దట్ మై చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు లైక్ ఇట్ ఆర్ నో. మీలో ఎంత మందికి ఈ ఫ్రూట్ నేమ్ తెలుసు చెప్పండి. అఫ్ కోర్స్ నేను కూడా ఇప్పుడే తెలుసుకున్నా. గూగుల్, యూట్యూబ్ చాలా సర్చ్ తర్వాత తెలుసుకున్నా. సో మీకు కూడా తెలిస్తే ఇట్ వుడ్ బి యూస్ఫుల్ అని దిస్ వీడియో. దీన్ని తెలుగులో బుడింపండు అంటారంట. బుడింపండు అకార్డింగ్ టు యూట్యూబ్. ఇది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఎక్కువగా దొరుకుతుంది. అండ్ దిస్ కెన్ బి ఈటెడ్ రా. దిస్ ఇస్ కుకుంబర్ ఫ్యామిలీ, అదే మన దోసకాయ ఫ్యామిలీకి చెందింది. అండ్ ఇది వండి కాదు, ఇది మనం పచ్చిగా తినేయచ్చు. ఇట్ గివ్స్ అ స్వీట్ స్మెల్ తెలుసా. సచ్ స్వీట్ స్మెల్. దీన్ని ఇంగ్లీష్లో మ్యాష్ మెలన్ అంటారు. మ్యాష్ మెలన్. మనకి మస్క్ మెలన్ తెలుసు కదా, ఎక్కువ జ్యూసెస్ చేసుకుంటాం, అదే మన కర్బూజా. దీని టేస్ట్ ఇంచుమించు కర్బూజా లానే ఉంటుంది, కానీ కొంచెం దోసకాయ టేస్ట్ కూడా వస్తుంది. ఈ ఫ్రూట్ యాక్చువల్లీ డార్క్ గ్రీన్లో ఉంటుంది. అండ్ ఇది రైపెన్ అవుతుండగా ఇలా ఎల్లో కలర్లోకి మారుతుంది. అండ్ ఈ ఫ్రూట్లో ఒక మ్యాజిక్ ఉంది తెలుసా. ఏంటంటే ఇది ఎప్పుడైతే ఫుల్లీ రైపన్ అయిపోతుందో దాని మటుకు అదే ఇలా స్ప్లిట్ అయిపోతుంది. అదొక మ్యాజిక్ తెలుసా. ఒక్కొక్కసారి చూస్తుండగానే స్ప్లిట్ అయిపోతుంది. ఐ హోప్ ఐ విల్ క్యాప్చర్ ఇట్. క్యాప్చర్ చేస్తే మాత్రం తప్పకుండా మీకు వీడియోలో అయితే యాడ్ చేస్తాను. అండ్ అది స్ప్లిట్ అవుతున్నప్పుడు ఇంకా మంచి స్వీట్ స్మెల్ వస్తుంది తెలుసా. ఇది కుకుంబర్స్ లాగే మనకి సీజనల్గా 3 months అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీన్ని ఫార్మర్ స్నాక్ అని అంటారంట. ఎందుకంటే పొలం పనులు చేసుకున్నప్పుడు ఫార్మర్స్కి ఆకలి వేస్తే దీన్ని హ్యాపీగా తినేస్తారంట. అండ్ దిస్ కెన్ బీ దేర్ హోల్సమ్ మీల్. యాక్చువల్లీ వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ దీస్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ టు అవర్ చిల్డ్రన్. అబ్బా, నాకు కూడా ఈ ఫ్రూట్ గురించి మా మదర్ నుంచే తెలిసింది. షీ యూస్ టు లవ్ దిస్ ఫ్రూట్. అండ్ చిన్నప్పుడు ఇది దాని అంతలా అదే స్ప్లిట్ అవుతున్నప్పుడు మాకు మ్యాజిక్ అని చూపించారు. రియలీ ఐ కెనాట్ ఫర్గెట్ దట్ సిచ్యువేషన్ అసలు. ఇప్పుడు నాకు ఇన్ని ఇయర్స్ తర్వాత అయితే నాకు ఈ ఫ్రూట్ కనిపించింది. ఐ షుడ్ సీ దట్ మై చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు లైక్ ఇట్ ఆర్ నో. ఇది స్ప్లిట్ అయ్యాక కట్ చేసి ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. అప్పటి వరకు బాయ్. నేనైతే షాక్. మార్నింగ్ ఈ ఫ్రూట్ ఇలా చూసేసరికి ఎక్కడి నుంచో పడిపోయేటట్టు స్ప్లిట్ అయిపోయి ఉంది. సారీ, ఐ కుడెంట్ క్యాప్చర్ హౌ ద ఫ్రూట్ గాట్ స్ప్లిట్. లుక్ అట్ దిస్. స్ప్లిట్ అవుద్దని చెప్పాను కదా, చూసారా ఎంత బాగా స్ప్లిట్ అయిందో. ఈ ఫ్రూట్ కి నైఫ్ తో పని లేదు, జస్ట్ బాబా స్వీట్ స్మెల్. ఐ విష్ యూ కుడ్ స్మెల్ దిస్. ఇలాగే బాగానే ఉంటుంది, కానీ దీంట్లో షుగర్ వేసుకుంటే ఆసమ్. దీంట్లో దోసకాయల సీడ్స్ ఉంటాయి కదా, కొంతమందికి సీడ్స్ నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. యూ కెన్ రిమూవ్ ద సీడ్స్ అండ్ ఎంజాయ్ దిస్ పల్. మ్యాష్ మెలన్ గుర్తుంచుకోండి. సీడ్స్ వద్దు అనుకుంటే ఈజీగా ఇలా సీడ్స్ ని స్కూప్ అవుట్ చేసేయండి. ఈజీగా వచ్చేస్తాయి, పెద్ద ట్రబుల్ ఏం లేదు. ఇప్పుడు దీంట్లో షుగర్ ని స్ప్రింకిల్ చేసి
ఇలా సర్వ్ చేసేయచ్చు. లుక్ అట్ దిస్.